నడక వచ్చింది పోయింది, మాట వచ్చింది మళ్ళీ. ఇదే పెద్ద మనిషి, ఈ 6 నెలల పెద్ద మనిషికి మాట అత్తా తాత వచ్చింది. వీడికి 80 ఏళ్ళు వచ్చేసరికి మా మామగారికి మాట పడిపోయింది, అంతా చూపే సైగలే అయిపోయింది, వచ్చిన మాట పోయింది. ఇంకాస్త ముందుకెళ్ళండి, 3 నెలలకో 2 నెలలకో వచ్చిన వాళ్ళని గుర్తుపడుతాం. అమ్మను చూడగానే కళ్ళు ఆడించడం, మేనమామను చూడగానే కళ్ళు ఆడించడం, మా తమ్ముడు వస్తే గుర్తుపట్టేశాడు అని తల్లి ఆనందంగా చెబుతుంది. 90 ఏళ్ళు ఆ పెద్ద మనిషికి వచ్చేసరికి ఆ స్పృహ కూడా పోయింది. మా మామగారికి అన్ని మంచంలోనే, ఎవరిని గుర్తుపట్టట్లేదు పాపం. మా అత్తగారు చాలా సేవ చేస్తుంది కానీ భార్య చేస్తోందన్న విషయం కూడా ఆయనకి తెలియదు. గమనించండి, వచ్చిన స్పృహ పోయింది, వచ్చిన మాట పోయింది, వచ్చిన నడక పోయింది. సారాంశం కూడా వచ్చిన ప్రతిదీ పోతుంది, వచ్చింది పోతుంది, అంతే లెక్క. సిద్ధంగా ఉండు, దాన్ని అట్టి పెడదామని చూడక. ఈ వచ్చిన ప్రతిదీ రాలిపోతుందని చెప్పడానికే మనకి శివలింగానికి అభిషేకం శివలింగానికి మాత్రమే. విగ్రహ రూపంలో ఉన్నదానికి అభిషేకం చేయకూడదు. దండలు వేయచ్చు, అలంకరణ చేయొచ్చు, అభిషేకం విగ్రహానికి చేయకూడదు. నీళ్లతో చేసిన ఒక రకం పాలతోటి తేనెతోటి వాళ్ళు ఇష్టం వచ్చిన పదార్థాలతో చేసి పారేస్తున్నారు, విగ్రహాలు పాడైపోతున్నాయి. మనం గ్రహించిన తత్వం ఏం లేదు. పైగా దాని వెనకాల పుణ్యాలు పెట్టేశారు బాగా. విగ్రహానికి శివలింగానికి మాత్రమే అభిషేకం. ఎందుకంటే పోసిన ప్రతి నీట చుక్క జారిపోతుంది. నీ జీవితంలో నడక జారిపోయినట్టు, వచ్చిన నడక జారిపోయినట్టే, వచ్చిన మాట జారిపోయినట్టే, వచ్చిన స్పృహ జారిపోయినట్టే, వచ్చిన సంపదలు కూడా జారిపోతాయి, వచ్చిన బంధాలు కూడా జారిపోతాయి. సిద్ధంగా ఉండు, శివలింగంలాగా సిద్ధంగా ఉండు. బోడిగా బోసిగా ఏకాంతంగా నిర్మలంగా ఉండడానికి సిద్ధంగా ఉండు. అది జ్ఞానం, అది ఉపనిషత్తు. అది మనకు అర్థం కాదు. ఏమండి, శివుడికి సోమవారం చేస్తే మంచిదా, మంగళవారం చేస్తే మంచిదా? నీ ఇష్టం వచ్చినప్పుడు చేసుకో. ఎవడికి కావాలి ఇది? ఎవడికి కావాలి? వారాన్ని బట్టి అభిషేకాలు ఉంటాయా? వారాన్ని బట్టి దేవుళ్ళు ఇష్టపడతారా? అర్థం లేని వాదన. ఇష్టాయిష్టాలు జీవుడికి ఉంటాయండి, దేవుడికి ఎలా ఉంటాయండి? అజ్ఞానం. ఇష్టాయిష్టాలకు అతీతంగా ఉండేవాడు అదే దేవుడు. అన్నేనా అతిరోహతే అని ఆయన చెబుతుంటే నీకు అన్నం ఇష్టమా పులిహోర ఇష్టమా అంటే ఎవడు చెబుతాడు? ఆయనకి ఈ ప్రసాదం ఇష్టం, అది ఇష్టం. అలా చెప్పడంలో వేరే కారణం ఉంది, అదేదో తెలుసుకో. అంతేగాని అదో 10 కేజీలు చేయించి నెత్తి మీద పోసేస్తానంటే ఈ అజ్ఞానమే మొత్తం ఆధ్యాత్మిక వ్యవస్థను నాశనం చేస్తుంది. దీని నుంచి బయటపడాలంటే ఇదిగో సూక్తాలు. వీరు పిలవగానే కష్టమైనా కూడా, కంఠస్థం చేయడం కష్టమైనా కూడా నేను ఎందుకు ఒప్పుకున్నాను అంటే, ఈ సూక్తాల మీద ఇంతవరకు నా జీవితంలో నేను చూసిన సభ ఇది ఒక్కటే. ఇంకెవరు ఈ సాహసం చేయాలి. కార్యకర్తలకి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెబుతున్నాను నేను. ఇది పూర్తిగా మంత్రభాగం, ఎక్కడ మాట దోషం రాకూడదు. అందుకని నేను ఆ మంత్రాల భాగాలు ముందు పెట్టుకుని చెబుతాను. లేకపోతే నేను సాధారణంగా ఏది ముందు పెట్టుకోని మీకు తెలుసు. కానీ ఇది అలా చేయకూడదు, ఎందుకంటే ఇది పూర్తిగా శాస్త్రం. ఇది కేవలం వేదం కాదు, శాస్త్రం ఇది. ఆ స్వర దోషం రాకూడదు, ఎక్కడ ఒక పదానికి ఇంకో పదం రాకూడదు, జరగకుండా జరుగుతాయి. అందుకని ఈ ఒక్క సభకే నేను ఇలా అడిగాను. నేను రేపు కూడా ఇంతే తప్పదు. ఈ సభ అటువంటిది. ఏదో వశ్చరిత్రలో మనుచరిత్ర అంటే నాకు అక్కర్లేదు, హాయిగా మాట్లాడతాను నేను. కానీ ఈ స్వరం అటువంటిది. ఇందులో ఎక్కడ తేడా రాకూడదు, ఎందుకంటే ఇందులో ఇన్ని విశేషాలు ఉన్నాయి. ఇవి జనంలోకి తీసుకెళ్లాలనే సంకల్పం కార్యకర్తలకు కలిగింది, అంతకంటే ఏమిటి? అందుకే నేను ముమ్మరంగా కార్యక్రమాల్లో ఉన్నా, ఇంట్లో శుభకార్యాలు ఉన్నా, ఏదైనా సరే నేను వస్తానండి అని చెప్పాను. నేను వచ్చాను అంతే మాట ప్రకారం. నాకు కూడా ఒక అవకాశం ఇది నిజానికి, లేకపోతే నేను చదవను కదా. నేను వదిలేస్తాను, నేను ఎందుకు చదువుతాను? ఇవి మాట్లాడాలి కూడా చదువుతాం, మనకు కొంత జ్ఞానం పెరుగుతుంది. భగవద్జ్ఞానం ఇది, ఇంతకంటే గొప్పదే ఉంది. అందుకే అదొక్కటి మనం గ్రహించి జాగ్రత్తగా ఈ విజ్ఞానానికి పరిజ్ఞానానికి తేడా గ్రహించగలిగితే చాలు, అన్నీ జారిపోతాయి. శివలింగం మీద అన్నీ పోస్తే జారిపోతాయి. ఆ జారిపోయే తత్వం ఒక్కటి తెలుసుకుంటే, మనం జారిపోయేలాగా ఏది పొందాలో అది పొందినప్పుడు జారిపోతే మనకే భాగవతం అదే కదా. పరీక్షిత్తు 7 రోజుల్లో శాపం ఉందని తెలిసాక, ఏమంటే బతికే విధానం ఎలాగానే టీవీ చూసి న్యూమరాలజీ వాళ్ళని వీళ్ళని అడగలేదు. మృత్యు భయం ఎలా పోతుందండి? మృత్యువు జయించాలంటే ఏం చేయాలంటే కింద నెంబర్ ఇస్తాడు వాడు. విజయవాడలో ఒక నెంబరు, విశాఖపట్నంలో ఒక నెంబరు, వల్లకాట్లో ఒక నెంబర్ ఇస్తాడు. వీడు వాడు కలిసేది అక్కడే. ఓ నెంబర్లు ఇచ్చేస్తారు. కింద నెంబర్లు ఇచ్చారంటే వ్యాపారమేనండి. మేమెవరో నెంబర్లు ఇవ్వం. చాగంటి వారో నేనో సామవేద వారో మాట్లాడితే మా నెంబర్లో చచ్చిపోతాం. నెంబర్లు ఇస్తే ఇంకేమైనా ఉందా? రోజు అడుగుతారండి. మేము నెంబర్లు ఇవ్వం, మాకేం కర్మ? మేము చెప్పేది జ్ఞానం. అజ్ఞానం చెప్పేవాడు నెంబర్లు ఇస్తాడు. ఎందుకంటే వాడికి ఇంటికి రావాలి, వెళ్ళాలి. ఇక్కడేం లేదు, చూస్తాడు. ఇంటికి వెళ్తే 10,000, ఇంటికి వెళ్ళడానికి ఛార్జీలు ఒక 5,000 అవుతాయి. ఆ పైన వాడు వసూలు చేసేది 25,000. అక్కడి నుంచి భయపెట్టేస్తాడు. ఆ భయం మొత్తం పోవడానికి భాగవతం చెప్పారు మనకి. ఎందుకని 7 రోజుల్లో భాగవతం ఎందుకు ముగిసింది? ఆయన 7వ రోజు చనిపోతాడు కాబట్టి ఆయన చదువు తప్పించుకునే ప్రయత్నం చేయలేదు. ఎలాగో చనిపోతాం, తప్పదండి, బ్రాహ్మణ శాపం, వదిలేయండి ఆ విషయం. మనిషి 7 జన్మలెత్తినా సరే, ఏమైనా సరే, 70 ఏళ్ళు అయినా సరే, ఏది పొందాలో అది 7 రోజుల్లో పొందే విధానం ఎలాగా? అంతే. ఎంసెట్ క్రాష్ కోర్స్ అంటారు దీన్ని. 20 days లాంగ్ టర్మ్ కోచింగ్ ఉంటుంది, షార్ట్ టర్మ్ కోచింగ్ ఉంటుంది. క్రాష్ కోర్స్ అంటారు. 20 రోజులు చెప్తారు, ఏం చెప్పరు, మెటీరియల్ ఇచ్చేస్తారు అంతే. నువ్వు చదువుకో అంతే.
వస్తే వాళ్ళ గొప్ప, పోతే వీడి కర్మ. వాడికి వచ్చిందనుకోండి, మెటీరియల్ ఇచ్చిన వచ్చిందండి అంటాడు. వాడు రాలేదనుకోండి, ఆ మెటీరియల్తో ఏం వస్తుందని వాడు చదువుకోవాలంట. మరి ఆ విషయం ముందు చెప్పమే. అక్కడ ఉంది పురుష సూక్తం, నేను నాదే. నీదైతే ఒకలా మాట్లాడతావు, వారిదైతే ఒకలా మాట్లాడతావు. ప్రతి చోట ఉన్నది అదేనండి. మనుషులు గ్రహించట్లా. వారిని అండమో వీరిని అండమో కాదు, నీది గ్రహించి తీరాలి. నీ ప్రయోజనం అయితే ఒకలా మాట్లాడతావా, ఎదుటివాడిదైతే ఇంకోలా మాట్లాడతావా? మరి ఇక్కడే కదా నేను నాది అనే జబ్బులు, జంట జబ్బులు ఉన్నాయి ఇక్కడ. ఇవి పోవట్లేదు కదా. ఎవరిదైనా ఒకలా మాట్లాడచ్చు కదా. ఒకవేళ వాడు పరీక్ష ఫెయిల్ అవ్వడం అనేది విద్యార్థి తప్పు అయితే, పాస్ అవ్వడం కూడా వాడి దోషమే కదా. వీరిదే ఉంది అక్కడ. అదే చెప్పానండి. పాస్ అయిన ర్యాంకులు వచ్చిన వాళ్ళతో పాటు ర్యాంకులు రాకుండా ఆత్మహత్య చేసుకున్న వాళ్ళ ఫోటోలు కూడా వేయమనండి. దెబ్బకు మూసుకుపోతాయి మొత్తం కాలేజీలన్నీ. ర్యాంకుల ఫోటోలు వేసిన పక్కనే మా కాలేజీలో దురదృష్టవశాత్తు ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళని వేయమనండి. ఎవడు చేర్పిస్తాడో చూస్తా. అది వేయరండి. గొప్ప జరిగితే అది మాది, తప్పు జరిగితే అది నీది. తల్లిదండ్రులు ఏడుస్తూ కూర్చోవాలి ఇక్కడ చేర్పించిన పాపానికి, లక్షలు అప్పులు చేసిన పాపానికి. పురుష సూక్తం లేనిది ఎక్కడ ఇప్పుడు చెప్పండి. జీవితంలో అడుగడుగునా ఉంది. నేను నాది అనే భావనని అతిక్రమించవయ్యా అంటే, చదువు చెప్పేవారు అతిక్రమించరు, వినేవాడు అతిక్రమించరు. విద్యార్థి ఏం చేస్తారండి? చిన్నపిల్లాడు, వాడికి ఏం తెలుసునమ్మా? మనకే రాంది వాడికి వస్తుందా? ఆలోచన మారవలసింది అక్కడే ఖచ్చితంగా. ప్రారంభించేటప్పుడు ఏమంటున్నారు? ఇక నుంచి యజ్ఞస్వరూపాన్ని వర్ణిస్తాడు.